హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నువ్వులుండలు, సున్నుండలు తయారు చేస్తున్నాను. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ప్రతిరోజు గాని ఒక స్పూన్ తింటే చాలా మంచిది. ఉదయం ఒక స్పూను నువ్వులుండ, సాయంత్రం పూట సున్నుండ కొంచెం తిన్నారంటే ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. చిన్నపిల్లలకైతే ఎక్కువ వాళ్ళకి పోషకాలు ఇప్పుడు ఏంటంటే ఫోన్లో పడిపోయి వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినకుండా వాళ్ళకి ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ చాలా వరకు తగ్గిపోతున్నాయి. అందుకని పిల్లల కోసం తప్పనిసరిగా నువ్వులు ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం ఏదైనా కర్రీస్ చేస్తున్నప్పుడు ఇట్లాగా నువ్వులతో చేసే పదార్థాలు పిల్లలకి ఇస్తే ఎంతో అంటే ఎంతో హెల్దీ అండి. ఫస్ట్ నేను నువ్వులు బాగా వేయించుకున్న తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కొబ్బరి తీసుకున్నాను. కొబ్బరి, యాలకులు ఒక 5 తీసుకున్నాను అనమాట. అవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. నువ్వులు, కొబ్బరి 2 మిక్స్ చేస్తే కొంచెం బరక కొంచెం మెదగదనమాట. అందుకని విడివిడిగా వేస్తున్నాను. చూడండి, తర్వాత నువ్వులు, కొబ్బరి 2 మిక్సీ వేసేసాను. తర్వాత బెల్లం మనము తురుము పెట్టుకున్నాను అనమాట. మనకు సరిపడినంత వేసుకోవాలి. చూడండి, బాగా ఇట్లా పౌడర్ వేసుకున్నాం అంటే మనం మిక్సీలో వేసుకుంటే బాగా పౌడర్ అయిపోతుంది. మనం దంచుకుంటే ఆ టేస్ట్ వేరండి. మా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నమ్మలు కానీ వాళ్ళందరూ కూడా అమ్మ కానీ రోట్లో దంచి ఇస్తే ఆ టేస్ట్ వేరేగా ఉండేది. చాలా అంటే చాలా టేస్ట్ ఉండేది. ఇదండి నువ్వులుండలు తయారు చేసేసాను. చాలా బాగా వచ్చింది. నేను ఉండలు తయారు చేసి ప్యాక్ చేస్తే మళ్ళీ విడివిడిగా అయిపోతుంది కదా, అందుకని ఇట్లాగే పౌడర్ లాగా చేసి పెట్టాను అనమాట. మా సైడ్ కూడా ఎక్కువ ఏంటంటే ఉండలు చేయరనమాట, నువ్వులుండలు. ఇట్లాగా నువ్వులు తిమ్మిరి అంటారు దీన్ని. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత ఏమంటే మినప సున్నుండలు చేస్తున్నాను. 1 కేజీ మినుములు తీసుకుంటే బాగుంటుంది. మనకి ఇక్కడ దొరకవు కదా, అందుకని మినపప్పు తీసుకున్నాను. ఇవి సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుంటే సూపర్ అంటే సూపర్గా వస్తుందండి. ఏంటంటే బాగా ఎర్రగా వేయించుకుని తర్వాత మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. మనం ఎక్కువ మంట పెట్టేసి వేయించుకున్నామంటే పప్పులు నల్లగా అయిపోయేటట్టు కొంచెం బాగుండదు. అందుకని ఇట్లా చేసుకుంటే మంచిది. నేను షుగర్తో చేస్తున్నానండి. తర్వాత షుగర్ పౌడర్ కూడా వేసేసుకున్నాను. మినప్పిండి, షుగర్ పౌడర్ 2 కలిపి వేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే నెయ్యి అండి. అసలు ఇంట్లో కాచాను. అసలు మనం బయట తెచ్చుకునే నెయ్యి కన్నా ఇంట్లో ఎంతో హెల్దీ, ఎంతో సువాసనగా ఎక్కువ ఉందన్నమాట. తర్వాత ఏమంటే 2 కలిపి వేసాను. ఇవన్నీ కూడా షుగరు, మినప్పిండి 2 కలిపి వేసిన తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను. ఇల్లంతా గుమగుమలాడిపోయిందండి. ఎందుకంటే ఈ మినపప్పు వేయించుకున్న ఆ స్మెల్ కానీ, నెయ్యి స్మెల్ కానీ ఇల్లంతా గుప్పమనేసి భలే స్మెల్ వచ్చిందనమాట. నెయ్యి ఎక్కువ మన ఇంట్లో ఎప్పుడైనా సరే నేను నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఎక్కువ ఉన్నిందంటే సున్నుండలు చేసి పెడుతుంటాను. పిల్లలకి బోన్స్ గట్టిపడడానికి తోడ్పడతాయి. చూడండి, బాగా ఇట్ట ముద్దకు వచ్చేదాకా కొంచెం కొంచెం కలుపుకుంటూ పక్కన పెట్టుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే భలే ఉంటుంది. సున్నుండ అంటే నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే, కాచిన నెయ్యి వేసుకున్నాను కాబట్టి భలే బాగుంది. 2 చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకేం చేస్తాం, ఇంకా తయారు చేసి పెట్టేసిన తర్వాత మా అబ్బాయి అన్నీ సర్దేసుకుంటున్నాను. ఆ వైట్ పేపర్లు ఉన్నాయి కదండి, ప్యాకింగ్ అలా చేసి పంపించాను. మా అబ్బాయి కూడా అవన్నీ కూడా సర్దేసుకుంటూ ఉన్నాడు.